ఓ మల్లక్క నీకేం తక్కువ మల్లక్క, నీ అక్క పింఛన్ రావట్టే, మంచి జోరు ఇల్లుండే, నీకు కొడుకుండే, కొడుకు కోట్లు సంపాదించవట్టే, ఇంకేం రాదిగా. ఆ కొడుకు మీద మన్ను పోయ వాడు సంపాదిస్తే మాకేమన్నా పెడతాండా? ఊరి ముసలిముండ కొడక జర మెల్లగరా. ఆ జున్నవ్వు వింటే వాళ్ళ అయ్యకు ఎప్పుతుంది మళ్ళా లేని పోన్లొల్లి. ఎందుకురా నువ్వు నోరు అట్టిగా మాటలు ఇచ్చి పెడతావు? ఓ దీనికి బాగానే పొడుచుకొత్తాంది కొడుకుననంగానే. వాడు కొడుకు మనము తల్లిదండ్రులమానే, వానికి అయ్యా ఉన్నారని గుర్తుకున్నదా? ఒక్కరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడు, ఒక రూపాయి పంపడు. వాడెందుకే బతికిగా అయిపోయినా ఇక మనము సాది పెద్ద ఎత్తే మనకి కోట్లు కనబడంగానే అయ్యా అవ్వ కండ్లకు కనబడతలేరు వానికి. ఆ రోజు మనము పెంచి సాధకపోతే వాడు ఈ రోజు ఇట్లుండునా? అవునే మల్లయ్య బాబు, ఈ రోజులల్లా గట్లనే ఉన్నారు. మనం సాధింది పోతుంది, పెంచింది పోతాంది అని ఇక వాళ్ళు లాస్ట్ కట్టే మనల్నే అంతలేరు. అయితే మల్లయ్య బాబు, మీకు మేము మాకు మీరు, మనము ఎల్లకాలము సచ్చేదాకా గిట్లనే తోడయ్యుండి ఒకరికొకరు ఆపతి సంపతి చెప్పుకొని గిట్లనే ఉందాం. అవునే నర్సి, ఇలా రేపు బయటోళ్ళే నయం ఉన్నదే. ఈ కుటుంబాలల్లా గింత కక్ష పెంచుకుంటారు ఏమిటికది? అలా పోవడానికి నాశనానికే తప్ప మంచిది కాదు మల్లక్క. అట్లా చెప్పు మా మల్లికి. నేనైతే కొడుకుని అనంగానే దానికి రేషం ఉర్రి కత్తది, నా మీదకి కొట్టనే వస్తుంది ఒక్కొక్కసారి. ఇక తల్లికి కొడుకుల మీద ప్రేమ ఉంటది కదనే. ఏ గసంటి కొడుకుల మీద ప్రేమ పెంచుకోవద్దవ్వా. బిడ్డలేనయ్యం, బిడ్డలు ఒకరింటికి ఇస్తే పోతారు కానీ ఆపతొచ్చినా సంపద వచ్చినా అమ్మ నాన్న అని దగ్గరకు వస్తారు, వాళ్ళకు కొట్టుకుంటది. కానీ ఈ మొగబాడుకవులను కానీ ఇట్టే ఏం లాభం ఉన్నదవ్వా? వాడికి పైసా కనబడంగానే అయ్యని మర్చిపోతాడు, అమ్మని మర్చిపోతాడు, పెళ్ళాన్ని పట్టుకొని తిరుగుతాడు. అయ్యో ఇలా మేం కనందే ఆడు పెద్ద పెరిగిండు, పెళ్ళం వచ్చింది అన్నయ్యనే అవ్వా. బాధ అనిపిస్తుంది అవ్వా. ఏం చేసుడు? ఏదో మీదికి మా మల్లితోటి ఇట్లు వరతా గాని నాకు రోజు బాధ అనిపిస్తుంది. అవునే మల్లయ్య బాబు, మీరు ఎంత బాధ ఉన్నా కూడా రోజు అందరినీ నవ్వించుకుంటా మీరు నవ్వుకుంటూ ఉంటారు. ఇట్లున్నదే నయ్యం పట్టే ఉన్న రోజులు ఏం టెన్షన్లు పెట్టుకున్నాడు. నేనైతే మొత్తం టెన్షన్ తీసేసినవ్వా. టెన్షన్ లేదు ఏం లేదు, ఉన్న రోజులు ఇట్లా బతకాలే. ఇక సాతను కాని రోజులు సావాలి అంతే. ఇక కొడుకు సాస్తాడు, కోడలు పెడుతుంది అన్నది నమ్మకం లేదు ఇవాళ రేపు. మరి టెన్షన్ తీసేసిన దానివి ఇప్పుడు ఎందుకు రేషానికి కత్తన్నవే? అరే గట్ల కాదయ్యా, మనవరాలు ఉండే జున్ను ఆయనత మా అయ్యని గిట్లా అంటుర్రు అని అలుగుతే ఎట్లా బిడ్డ, ఆయనత పోతే ఎట్లా, మళ్ళీ పోయి వాళ్ళ అయ్యకి చెప్తే ఎట్లా అని. అందుకే ఏమనొద్దు, జర మెల్ల మాట్లాడు అని అంటే నీ నోరు బర్రెకున్నట్టే ఉన్నది, బర్రెన్నట్టే ఓరుతావు.